హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్స్. 10 డేస్ ఆఫ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో డే 6 ఇన్స్టంట్ బన్ దోస. ఇంట్లోనే చాలా ఈజీగా జస్ట్ 5 మినిట్స్లో తయారు చేసుకునే టేస్టీ ఇన్స్టంట్ బన్ దోస అండి. ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా హెల్తీగా చేసుకునే దోస అండి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిక్సీ జార్లోకి 1 కప్ బొంబాయి రవ్వ, హాఫ్ కప్ పెరుగు, కొంచెం సాల్ట్, వాటర్, ఎక్కువ వాటర్ వేయకూడదండి, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది చాలా స్మూత్ పేస్ట్ లాగా వస్తుందండి. దీన్ని ఎక్కువ జారుగా కాకుండా అటు ఎక్కువ గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎక్కువ వాటర్ వేయకూడదండి, జారుగా ఉండకూడదు. చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, అందుకే లాస్ట్లో వేసాను. ఇలా శనగపప్పు హాఫ్ ఫ్రై అవుతేనే మనకి టేస్టీగా ఉంటుందండి. ఈ తాలింపుని పిండిలో వేసుకొని కొంచెం కొత్తిమీర, తురుముకున్న క్యారెట్, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలండి. బేకింగ్ సోడా వల్ల దోశ సాఫ్ట్గా ఫ్లఫీగా రావడానికి యూజ్ అవుతుందండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. బ్యాటర్ ఇలానే ఉండాలండి, ఇంతకంటే జారుగా ఉండకూడదు. ఇప్పుడు ఇలా తాలింపు వేసుకునే చిన్న బౌల్లో వేసుకుంటే మనకి బన్ దోశలు చాలా క్యూట్గా వస్తాయండి. ఇలా పెనం మీద కూడా వేసుకోవచ్చు, లేదా కళాయిలో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. పిల్లలకైతే ఇలా వేస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. కానీ ఇలా వేసినప్పుడు చాలా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలండి. లోపల వరకు కుక్ అవడానికి దగ్గరుండి నెమ్మదిగా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. మీరు కళాయిలో వేసినా, పెనంలో వేసినా, లేదా ఇలా వేసినా సరే దగ్గరుండి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది. ఈ దోశలు చాలా టేస్టీగా, లైట్గా, పొట్టని ఫుల్గా ఉండేలాగా చేస్తుందండి. అంతేకాకుండా రోజంతటిని ఎనర్జీని స్లోగా రిలీజ్ చేస్తుంది కాబట్టి ఎక్కువసేపు యాక్టివ్గా ఉంటారు. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ బన్ దోసల్లోకి ఆనియన్ టమాటా చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ చట్నీ రెసిపీ మీకు కావాలంటే మన ఛానల్లో పునుకుల వీడియోలో ఉందండి, చెక్ చేయండి. చూసారా లోపల ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.